నమస్కారం. నేను మీ డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులకి అవగాహన నిమిత్తం గతంలో చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడు పిల్లల్లో నులి పురుగులు ఉంటే ఏం చేయాలి, నివారణ ఎలా చేయాలి, వైద్యం ఎలా చేయాలి. నులి పురుగులు అనేది పిల్లల జీర్ణకోశంలో ఉండే చిన్న చిన్న పులివి చాలా రకాలు. పిన్ వామ్ అంటాం, థ్రెడ్ వామ్ అంటాం, టేప్ వామ్ అంటాం, రకరకాలు ఉంటుంది. సో దీనికి రెండు విషయాలు. ఒకటి, ఎలా నివారించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఆహారం తినే ముందు, ఆహారం తిన్న తర్వాత, పచ్చి కాయగూరలు తింటే కూడా సలాడ్స్ అంటాం, చాలా శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి తర్వాత తినండి. బాయిల్ చేసేటప్పుడు చక్కగా బాయిల్ చేసి సరిగ్గా కుక్ చేసిన తర్వాత కాయగూరలు తినటం, ఫ్రూట్స్ తినేటప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవటం. సో ఇవి నివారణ నిమిత్తం మనం చేయగలిగిన పనులు. డీవార్మింగ్ అనేది మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, అక్రాస్ ద సొసైటీ బ్లాంకెట్ డీవార్మింగ్ అంటే ఏంటంటే 1 year నుంచి 19 years లోపల ఉన్న పిల్లల అందరికీ సంవత్సరానికి 2 రోజులు ఆల్బెండజోల్ అనే మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది. February 10th, August 10th. These are 2 నేషనల్ డీవార్మింగ్ డేస్. 2 years లోపల పిల్లలకి 200 milligrams సింగిల్ డోస్, 2 to 19 years లోపల పిల్లలకి 400 milligrams ఆల్బెండజోల్ సింగిల్ డోస్. ఇది నేషనల్ ప్రోగ్రామ్. ఇది కూడా నివారణ నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కానీ 2 విధాలుగా పనిచేస్తుంది. ఇక ఈ నులి పురుగులు ఉంటే లక్షణాలు ఏంటి? మనము పిల్లలకి కడుపు నొప్పి రాగానే ఫస్ట్ ఆలోచించేది పొట్టలో నులి పురుగులు ఉన్నాయని చెప్పి. సో ఇది చాలా అపోహ. ఇప్పుడు 100 మంది పిల్లలకి కడుపు నొప్పి ఉంటే నులి పురుగుల మూలంగా వచ్చే కడుపు నొప్పి కేవలం 5 to 8% మాత్రమే. కడుపు నొప్పికి ఇతరత్రా కారణాలు ఉంటాయి. అన్ని కడుపు నొప్పుల్ని నులి పురుగులకి ఆపాదించకూడదు. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఎలా ట్రీట్ చేయాలంటే మెడికేషన్స్ ఉన్నాయి. ఆల్బెండజోల్, మెబెండజోల్, ప్రాజిక్వాంటల్, పైరంటల్ పామేట్ ఇలాంటి మెడికేషన్స్ ఉన్నాయి. ఇవి మీరు సొంతంగా మీ పిల్లలకి ఇవ్వమాకండి. వైద్యుల సలహా మేరకి తీసుకోండి. దాని డోసేజ్ ముఖ్యం, ఎప్పుడు రిపీట్ చేయాలనేది ముఖ్యం, ఎన్ని రోజులు ఇవ్వాలనేది ముఖ్యం. సో ఇవి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మా అబ్బాయి కడుపు నొప్పి ఉంది, నులి పురుగులు మందు ఇవ్వండి అని తీసుకొని వాడటం చాలామంది పేరెంట్స్ చేస్తారు. దయచేసి సెల్ఫ్ మెడికేషన్కి దూరంగా ఉండండి. నేషనల్ డీవార్మింగ్ డేస్లో ఖచ్చితంగా మీ స్కూల్స్లో ఈ నులి పురుగుల మెడికేషన్ ఇచ్చినప్పుడు రిఫ్యూజ్ చేయమాకండి, తీసుకోండి. ఇది నేను చెప్పినట్టు కలుషిత ఆహారం మూలంగా, చెప్పులు లేకుండా నడవటం మూలంగా కూడా నులి పురుగులు చేరచ్చు. ఒకసారి మన మలద్వారం దగ్గర దురద ఉంటుంది. ఇది కూడా నులి పురుగులకి ఒక రకమైన లక్షణం. చాలామంది పేరెంట్స్, డాక్టర్ గారు బాగా దురద పడుతుందండి మా అబ్బాయికి, నైట్ చూస్తే చిన్న చిన్న పురుగులు బయటకు వస్తున్నాయండి అన్నారు. సో దీస్ ఆర్ పిన్ వామ్స్. సో ఖచ్చితంగా ఆల్బెండజోల్ మెడికేషన్ తీసుకోండి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే తీసుకోండి, సొంతంగా వాడమాకండి. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి, శుభ్రత పాటించండి, ఆహార విషయంలో శుభ్రత పాటించండి, తాగే నీటి విషయంలో శుభ్రత పాటించండి. హ్యాండ్ వాషింగ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్స్. సో ఇటువంటి
సింపుల్ శుభ్రత విషయంలో ఈ సింపుల్ విషయాలను పాటిస్తే నులిపురుగులకి దూరంగా ఉండొచ్చు. సో మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.